గుండోదరుడు. మీనాక్షి సుందరేశ్వరుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. భోజనాల సమయంలో ఎన్నో రకాల పిండి వంటలు వండారు. శివుడు తనతో కొద్దిమంది భూతకణాలను పిలుచుకుని వచ్చాడు. మీనాక్షి తల్లిగారైన కాంచనమాల, వరుడి తరపు నుండి చాలామంది వస్తారని వంటలు చేయించాము, ఇంకా ఎవరైనా ఉంటే పిలిపించండి అని అంటూ ఉన్నది. అది విని శివుడు, ఈమెకు కొంచెం అహంకారం ఉంది, అయినా పాండ్యరాజు రాణి కదా, ఆ మాత్రం ఉండాలిలే అనుకుని, మాకు ఇంకా ఆకలి లేదు, ఇదిగో ఈ గుండోదరుడికి ఆకలిగా ఉందట, ఇతనికి భోజనం పెట్టండి, ఆ తరువాత వేరే వాళ్ళను పిలుస్తాను అని చెప్పాడు. పొట్టిగా బాణ పొట్టతో ఉన్న గుండాసురుడిని సరే అని చెప్పి పిలుచుకుని వెళ్ళి వడ్డించేవారికి భోజనం పెట్టమని చెప్పారు. వారు గుండోదరుడికి పీట వేసి విస్తరి పెట్టారు. గుండోదరుడు, ఈ విస్తరి నాకు సరిపోదు, తీసివేసి కింద నేలపైననే వడ్డించమని అండాలు అండాలు అన్నం, పప్పు, పాయసాలు, గారెలు, పిండి వంటలు, లడ్డూలు అన్నీ కింద దొర్లించుకొని మొత్తం తినేశాడు. మళ్ళీ వండి పెట్టారు. ఇక కోటలో ఉన్న ధాన్యం అయిపోతూ ఉన్నది. వంటవారు పరుగున వెళ్ళి రాణికి ఈ విషయం చెప్పారు. ఆమె తన తెలివి తక్కువతనం తెలిసి వచ్చింది. వెంటనే కూతురు మీనాక్షితో శివుని వద్దకు వెళ్ళింది. అత్తగారు, మా గుండోదరుడి ఆకలి తీర్చి ఉంటే చెప్పండి, మరికొందరిని పంపుతాను అన్నాడు సుందరేశ్వరుడు. నా తప్పు తెలిసింది, మీరే కాపాడాలి అని ప్రార్థించారు. అప్పుడు శివుడు సరేనని అన్నాడు. గుండోదరుడికి దాహం వేసింది, నీళ్లు కావాలి అని అడిగాడు. అప్పుడు శివుడు తన తలపై ఉన్న గంగను చిన్న పాయగా వదిలాడు. ఆ నీరు తాగిన గుండాసురుడు, ఇక నాకేం తినాలని లేదు, ఆకలి తీరిపోయింది అని అన్నాడు. అలా భూమిపై పడ్డ గంగ వైగై నదిగా పేరు పొందింది.